తండ్రి సంఘంలో గోధుమలే కాదండి గురుగులు కూడా ఉంటాయని తండ్రి మీరు తెలియజేసిన రీతిని బట్టి వందనాలు తండ్రి. అలా గురుగుల్లో తండ్రి మేము ఎంత మాత్రం ఉండక తండ్రి గోధుమల్లో ఉండడానికి తండ్రి కృప చూపించండి, కృపలో భద్రపరచండి. మరిన్ని మాటలు తండ్రి నా ద్వారా తెలియచేయండి ప్రభా. ఎంత మాత్రం తండ్రి నేను మాట్లాడటం వల్ల ప్రభా నాకు కానీ తండ్రి నా ముందు ఉన్న సంఘానికి కానీ తండ్రి ఎటువంటి ఉపయోగం లేదు తండ్రి. సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడండి తండ్రి. మా జీవితాలకు తండ్రి ఏం మాటలు అవసరమో ప్రభా తండ్రి మాటలు తండ్రి మా హృదయంలో తండ్రి ఏ బాధ తండ్రి ఏ దిగులుండి పొంది ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి అవి తొలగించడానికి తండ్రి ఓదార్పునిచ్చే మాటలు తండ్రి మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్తారా? దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం శ్రద్ధగా వింటాం గాక. మంచిది. ముందుగా ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మాటల వైపు దృష్టి పెట్టండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడి మాట ద్వారా మనతో సూటిగా మాట్లాడును గాక. శ్రద్ధగా విందాం. దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దేవుడు తగిన సమయం అంటూ మనల్ని హెచ్చిస్తాడట. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. దేవుడు మనల్ని హెచ్చించడానికంటూ ఒక టైం ఉంటుందట. ఏంటి? ఒక టైం అంటూ ఉంది, ఒక తగిన సమయం అంటూ ఉంది. ఆ తగిన సమయం వచ్చేంత వరకు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలట. ప్రతిదానికి సమయం ఉంటుందంటే ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా సంవత్సరాల నుంచి చేస్తాం, జవాబు దొరకదు. చాలా సంవత్సరాల నుంచి చేస్తాం దేవుడు జవాబు ఇవ్వట్లేదేంటి? ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం దీనికోసం ప్రార్థన, జవాబు రావట్లేదేంటి అని మనలో మనం విసిగిపోయి ఏదేదో చేస్తుంటాం. ఈ లోక సంబంధమైన ప్రయత్నాలన్నీ చేస్తుంటాం. కానీ దేవుడు ఇక్కడ సూటిగా స్పష్టంగా మనతో చెప్తున్నాడు ఏంటంటే తగిన సమయం అంటూ ఉంది. అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఎందుకంటే నీ కోసం ఆయన చింతిస్తున్నాడు. ఏంటి? నీ కోసం ఆయన చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నువ్వు చింతపడిపోకు, నువ్వు గాబరగేబరైపోకు, నువ్వు కంగారు పడిపోకు, నువ్వు ఏయో ప్రయత్నాలు చేసేకు. నీ కోసం ఆయన చింతిస్తున్నాడు. ప్రతిదానికి తగిన సమయం అంటూ ఉంటది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడట. ఆ తగిన సమయం వరకు ఎదురు చూడడమే నిజమైన విశ్వాస లక్షణం. మీకు ఆ తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తే ఆ హెచ్చింపు ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. తగిన సమయం, ఒకసారి చెప్పండి అందరూ. తగిన సమయం. ఇంకొక గట్టిగా చెప్పండి. ఆ తగిన సమయం అనే మాట చివరి వరకు జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటి? తగిన సమయం. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తే ఆ హెచ్చింపు ఎలా ఉంటుందో మనకి ఈరోజు క్లియర్గా దేవుడు అర్థం చేసే ప్రయత్నం చేస్తాడు. వినే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మనకి తెలిసిన సందర్భమే. దేవుడు ఇంకా వివరంగా మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు శిలోహోనందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండరు. జరుగుతున్న సందర్భం చెప్తాను వినండి. ఎల్కానా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారట. ఒకరు హన్న, ఇంకొక ఆవిడ పెనిన్నా. ఇందులో ఒకరికి పిల్లలు ఉన్నారు, ఒకరికి పిల్లలు లేరట. ఎవరు?
పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఉన్న ఆవిడ పిల్లలు లేని ఆవిడని తీసుకుని ప్రతి సంవత్సరం వీళ్ళ కుటుంబానికి ఒక అలవాటు ఉందట. దేవుని మందిరానికి వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి, అంటే ప్రతి శనివారం వెళ్ళరా అంటే వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళు శనివారం వెళ్తారు, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని మందిరానికి వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు చేసే పని ఏంటంటే యెహోవాకు బలి అర్పించడానికి వెళ్తారట. శిలోహోములో ఉన్న మందిరానికి ఖచ్చితంగా వెళ్తారట. అలా తీసుకుని కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్తున్నారు. అర్థమవుతుందా? మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళేతారు వీళ్ళు. మనమైతే ఒక వారం వస్తే ఒక వారం రావు. ఏదన్నా పని ఉంటే మందిరం కట్టు, పని కట్టు కాదు, మందిరమే కట్టు. మందిరమే దేవుడి సన్నిధి ఒకటే మనకు లోకుగా దొరుకుతుంది కాబట్టి దాన్ని పక్కన పెడేసి మనకు పని ఇంపార్టెంటో మన బంధువులు ఇంపార్టెంటో వాళ్ళు ఫీల్ అయితే మనం ఇంకా ఫీల్ అయిపోతాం. అర్థమవుతుందా? వీళ్ళు మందిరాన్ని ఎప్పటికీ పక్కన పెట్టరట. వీళ్ళకి వాడికి ఏంటంటే ఆ పిల్లలు కూర్చోబెట్టండి. ఆ వాడికి ఏంటంటే జాగ్రత్త మధ్యలో మాట్లాడకండి. వీళ్ళకి వాడికి ఏంటంటే ప్రతి విశ్రాంతి దినాన్ని కావచ్చు, ప్రతి సంవత్సరం కావచ్చు, నా వైపు చూస్తూ వినండి, ప్రతి సంవత్సరం కావచ్చు వీళ్ళు మందిరానికి వెళ్తారు. ఖచ్చితంగా మందిరానికి వెళ్తారు. ఈ కుటుంబాన్ని అంతటిని తీసుకుని వెళ్తున్నాడట. ఈ కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్తుంటే జాగ్రత్తగా, ఈ కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్తుంటే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆవిడకి పిల్లలు లేరు కదా. ఎవరికి? అన్న గారికి పిల్లలు లేరు. ఆవిడ బాధపడుతుంది. ఈ పిల్లలంతటిని తీసుకుని వెళ్తుంటే నాకు కూడా పిల్లలు ఉంటే బాగుంటది కదా అని బాధపడుతుంది. ఎప్పుడైతే తన భర్త ఈ బాధను చూసాడో ఆ మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం కొంచెం ధనం ఇచ్చేవాడట. ఏంటి? కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చేవాడట అందరికి, వాళ్ళ పిల్లలకి, తన భార్యకి, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తూ, హన్నా గారికి పిల్లలు లేరు కదా, ఈ హన్నా గారికి పిల్లలు లేరని రెట్టింపు ధనాన్ని ఇచ్చేవాడట. రెట్టింపు ధనాన్ని ఎవరికి ఇస్తారంటే కుటుంబంలో జ్యేష్ఠులకి ఇస్తారు. జ్యేష్ఠులు అంటే కుటుంబంలో పెద్ద కొడుక్కి రెండింతల ఆస్తి ఇస్తారు. వీళ్ళకున్న ఆస్తిలో 2 వంతుల ఆస్తి పెద్దోడికి ఇచ్చేసి మిగిలింది ఏమైనా ఉంటే చిన్నోళ్ళకి ఇస్తారు. ఇప్పుడు హన్నా గారికి ఏమి ఇస్తున్నాడు? ఈయన రెట్టింపు ధనాన్ని ఇస్తున్నాడు. అంటే జ్యేష్ఠుడు అంటే నువ్వే నాకు ముఖ్యం, వీళ్ళంతా కాదు ముఖ్యం, నాకు నువ్వే ముఖ్యమని ఆవిడికి రెట్టింపు ధనాన్ని ఇస్తున్నాడట. ఇస్తుంటే ఎప్పుడైతే ఈ రెట్టింపు దానాన్ని ఇస్తున్నాడో ఈవిడికి కుళ్ళడేసుకుంది. ఎవరికి? పెనిన్న గారికి ఆవిడ మీద కక్ష కట్టేసి ఒక పని చేస్తుందట. చూడండి 5వ వచనం, 4వ వచనం చదువుతాం ఒకసారి. అవును, 5వ వచనం చదువుతాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన. ఒకసారి జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఒక మాట రాసుకుని చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు, అంటే సంతానం లేకుండా చేశాడట. ఎవరు చేశారట? హన్నా గారికి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదట. ఆవిడలో ఏదో లోపం ఉండో లేకపోతే ఏదో ఉందో కాదు, దేవుడే ఇవ్వలేదట. ఇవిడు ఎంత భక్తిగా ఉంటుంది, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది, చాలా భక్తిగా ఉంటుంది. ఇవిడు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదో మనకు ఫ్యూచర్లో చదువుతున్న కొలది కొంచెం బాగా అర్థమవుతుందా? దేవుడే ఇవ్వలేదట పిల్లల్ని, దేవుడే ఇవ్వలేదట. ఆ దేవుడు పిల్లలు ఇవ్వలేనందుకు ఇక్కడ పెనిన్న గారు పనిచేస్తున్నారు. 6వ వచనం చదువుతాను చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఏం చేస్తుందట? కోపం పుట్టిస్తుందట, విసిగిస్తుందట, సూటిపోటి మాటలు అంటుందట. ఇప్పుడు పల్లమని దౌడ మీద కొడేసిన మనం తట్టుకోగలం, కానీ సూటిపోటి మాటలు అంటే ఖచ్చితంగా తట్టుకోలేం. ప్రతిరోజు హింసిస్తుందట, ప్రతిరోజు బాధ పెడుతుందట. ఆ బాధను బట్టి నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలవి అని ఇలా విసిగిస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీళ్ళంతా విసిగిస్తుంటే ఇప్పుడు ఏడుస్తూ ఉంది. ఆ బాధని ఎవరితో చెప్పుకోలేదు. ఎవరితో చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవడం హేళనే చేస్తారు. అర్థమవుతుందా? దేవుడికి చెప్తుంది దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మనం కానీ ఉన్నాం అనుకోండి, ఈ గర్భఫలం కోసమే కాదు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కానీ దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు అంటే వెంటనే మనం ఏం చేస్తాం? మన సొంత దారిలో మనం వెతుక్కోం,
ఖచ్చితంగా ఎత్తుక్కుంటాం. మనకు మన బలాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మన సొంత దారులు ఖచ్చితంగా మనం వెతికేసుకుంటాం. కానీ ఇప్పుడు ఆయన మీదే ఆధారపడుతుంది, దేవుని మీదే ఆధారపడుతుంది. ప్రతి సంవత్సరం వెళ్తుంది, ఆ సంవత్సరం ప్రార్థన చేస్తుంది, సంతానం రావట్లేదు. మరలా ప్రార్థన చేస్తుంది వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం కూడా సంతానం కలగట్లేదు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఎంత ప్రార్థన చేసినా తన ప్రార్థనకి జవాబు రావట్లేదు. అంటే అర్థం ఏంటి? తగిన సమయం రాలేదని అర్థం. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు కదా, ఆ తగిన సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో కింద చూడండి, మీకు క్లియర్గా ఈ రోజు అర్థం అవుతుంది. 7వ వచనం చదువుతాం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఏం చేస్తుందట? ఎప్పుడైతే యెహోవా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుందో ఈవిడ ఇంకా కోపం పుట్టిస్తుందట, సూటిపోటి మాట్లాడుతుందట, చులకం చేసి మాట్లాడుతుందట. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకుని ఏం చేస్తుంది? ఈవిడి భోజనం ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుందట, దుఃఖపడుతుందట, బాధపడుతుందట, అన్నం తినడం మానేసిందట, భోజనం చేయటం మానేసిందట. ఇప్పుడు ఈ సూటిపోటి మాటలతో అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? అపార్థం చేసుకుంటున్నారు. మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళు నా వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు, నా కుటుంబం వాళ్ళు అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు? అనరాని మాటలన్నీ అంటారు. నా అన్న కావచ్చు, నా బంధువులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అర్థం చేసుకునే స్థితిలో కొంతమంది ఉండరు. మన బంధువులే, మన చుట్టాలే, మన ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోరు. అపార్థం చేసుకుని సూటిపోటి మాటలంటే ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అలాంటి బాధలో ఇవిడుంది. అలాంటి బాధలో ఉండి భోజనం చేయటం మానేసిందట. అప్పుడు భర్త వచ్చి ఓదారుస్తున్నాడు. ఆ మాట చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశిష్టమైన వాడను కానా, విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. తన భర్త వచ్చి ఓదారుస్తున్నాడట. ఏమని? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాదా? అంటే నేను నీ కొడుకు లాంటి వాడినే. నువ్వు నీ కొడుకుతో ఎలాగ ఆడుకుంటావో, నాతో అలాగ ఉండొచ్చు, నాతో అంత ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తున్నాడట. ఎలా ఓదారుస్తున్నాడు చూడండి. ఈరోజు భర్తలు ఎలా ఓదారుస్తారా? ఖచ్చితంగా నేను చేసుకున్నాను, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఏం లేరు, నువ్వు అర్జెంట్గా ఏం చేసుకో, పెట్టి సర్దుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. ఈ భర్త ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడట. ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. ఈవిడ భర్త ఓదార్చినా కానీ ఈవిడికి హృదయంలో ఓదార్పు కలగలేదు. అయినా ఏడుస్తుంది. ఈయన డబ్బులు ఇస్తున్నాడు, రెట్టింపు ధనాన్ని ఇస్తున్నాడు, ఎన్నో వస్తువులు కొనుక్కోవచ్చు, తనకు నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు, ఏది పడితే అవి ఉంటాయి వస్తువులన్నీ. రెట్టింపు ధనాన్ని ఇస్తున్నాడు కదా, ఏది పడితే అవి ఉంటాయి. ఆ వస్తువులన్నీ ఉన్నా కానీ తన మనసులో ఏంటి? పిల్లలు లేరు అన్న బాధ. అర్థమవుతుందా? అందరికంటే బాగా చూస్తున్నాడు. నేను నీకు 10 మంది కుమారుల కంటే నేనే నీకు విశిష్టమైన వాడిని, నీ కొడుకు ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఎంత ఓదార్పిచ్చినా కానీ తన మనసులో బాధ అలాగే ఉండిపోయింది. మీకు ఒక మాట చెప్పనండి, మనుషులు ఎంత ఓదార్చినప్పటికీ మన హృదయానికి ఓదార్పు కలగదు. ఆ మాటలు పైపోయినాయి. ఎందుకంటే మనుషులు మన బాధను అంచనా వేస్తారు, ఆ బాధను అనుభవించలేరు. అనుభవం ఎలాగ తెలుస్తుంది? మనకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. మన బాధను అంచనా వేస్తారు. దీనికోసం బాధపడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, అంత బాధపడుతున్నారు అని అంచనా అయితే వేస్తారు. ఆ బాధని అనుభవించలేరు. అర్థమవుతుందా? అనుభవించేది మనం, అర్థం చేసుకునేది ఆయన. మనుషులైతే అర్థం చేసుకోలేరు, అంచనాలు వేస్తారు అంతే, అంచనాలు వేస్తారు. దేవుడు ఆ బాధను ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత జరుగుతున్న విషయం ఏంటో చూడండి. వారు
శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని మాట్లాడకండి. చదువు 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 మాట్లాడుతూ చదువు. నేను వానిని యెహోవాయగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఏం చేసిందట? ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రార్థన చేయడానికి వెళ్తుంది. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి మాత్రం జాగ్రత్తగా వినండి. ప్రతి సంవత్సరం ప్రార్థన చేయడానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది, ప్రార్థన చేస్తుంది, వస్తుంది, సమాధానం దొరకట్లేదు. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా చేస్తుంది ప్రార్థన. ఇప్పటి వరకు మామూలుగానే చేసింది. ప్రభు నాకు సంతానం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు సంతానం కావాలని ప్రార్థన చేసింది. ఇప్పుడేం ప్రార్థన చేస్తుంది? నాకు మగ పిల్లవాడు కావాలని ప్రార్థన చేస్తుంది. ఇప్పటి వరకు సంతానం కావాలి, ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా పర్వాలేదు. ఇప్పుడేం ప్రార్థన చేస్తుంది? నాకు మగ బిడ్డనివ్వి, ఆ మగ బిడ్డనిస్తే నేను నీకు నాజీరు చేస్తాను. నాజీర్ అంటే మీకు ఒకసారి చెప్పినట్టున్నాను నేను, వీలైతే మరలా ఈసారి చెప్పుకుందాం. క్షౌరపు కత్తి వేయించరట. నాజీర్ చేసిన వారి లక్షణాలు ఏంటంటే అతను బతుకున్నన్ని రోజులు కటింగ్ వేయించరు, అతను జుట్టు అలా పెంచుకోవాల్సిందే, అతను జుట్టు కత్తిరించకూడదు. అలా ప్రతిష్ఠ చేస్తాను ప్రభు, అతను నీ మందిరంలోనే ఉంటాడు, ఇంకింటికి తీసుకెళ్ళను ప్రభు అని ప్రార్థన చేసిందట. మగపిల్లోనే అడిగింది. అప్పటి వరకు సంతానం కావాలి. అప్పుడేం ప్రార్థన చేసింది? ఇప్పుడు పుడతాడు పిల్లాడు. అర్థమవుతుందా? ఎందుకు ఆవిడ మగపిల్లని అడిగిందంటే మనకులాగా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడనో, నేను ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నన్ను పెంచుతాడనో అంతకు కాదు. ఎందుకు? తీసుకెళ్లి సన్నిధిలో విడిచిపెడతానంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎందుకు ఇలాగ అడుగుతుందంటే దేవుడు ఈవిడికి అప్పటి వరకు సంతానాన్ని లేట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక కారణం ఉందా, కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం 3వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు శిలోహులో నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉన్నారట. ఏలి ముసలాయన అయిపోయాడు, వాళ్ళ కుమారులు 2 ఉన్నారట, హొఫ్నీ ఫీనెహాస్. వీళ్ళిద్దరు కుమారులు యాజకులు అయ్యారంట, అంటే పాస్టర్ గారులు అయ్యారు. ఆ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆ పెద్ద ఆయన నడిపించట్లేదు, ఇంకెవరు నడిపిస్తున్నారు? హొఫ్నీ ఫీనెహాస్ 2 కుమారులు నడిపిస్తున్నారు. ఈ కుమారులు కుదురైన వాళ్ళు కాదట. ఇప్పుడు ఆవిడ మగబిడ్డనే అడగడానికి కారణం ఏంటంటే, ఆ కారణం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కుదురైన వాళ్ళు కాదు. వీళ్ళు ఏం పనులు చేస్తున్నారు? ఒకసారి జస్ట్ అలా ఒక్కసారి అలా పేజీ తిప్పి 2వ అధ్యాయం 12 వచ్చి నుంచి చదువుతాం. చూడండి, 2:12. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుల పనివాడును 3 ముండ్ల గల కొంకుని తీసుకుని వచ్చి బరుసులో గాని తపేలలో గాని గూనెలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకులు తన కొరకు తీసుకుని వెళ్ళి. నాకు కింద సందర్భం మీరు తర్వాత చదవండి, మీకు అర్థమైనా చెప్తాను. ఖచ్చితంగా చదవండి తర్వాత. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, వీళ్ళు యాజకులుగా ఉన్నారు కదా, జనాలు బలి పశువులు బలి తీసుకొస్తున్నారు దేవునికి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే
కొన్ని కుక్కల్లాగా ఉంటాయి. ఆ కుక్కలు ఉడుకుతున్నప్పుడు, ఆ మాంసం ఉడుకుతున్నప్పుడు వీళ్ళు ఆ కుక్కల్ని దానికి గుచ్చి ఆ కుక్కానికి ఎంత వస్తే అంటే ముళ్ళులా ఉంటాయి కదా, ఎంత వస్తే ఆ మాంసం వీళ్ళు తీసుకుని ఈ యాజకులు కానుక కింద తీసుకుని వీళ్ళు తినాలి. అది వాళ్ళకి అదే ఆహారం. ఇంకా అర్థమవుతుందా? దాన్ని వండుకుంటారో ఏం చేస్తారో తర్వాత సంగతి. ఉడుకుతున్న దాన్ని గుచ్చి వీళ్ళకి ఎంత వస్తే అంత తీసుకోవాలి. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ బలి ఇవ్వకుండానే, దేవుడికి బలి ఇవ్వకుండానే ఆ బలి యాగాన్ని తీసి పక్కన పెట్టి వీళ్ళకి మందులోకి స్టఫ్కి ముక్కలు కొట్టుకుని ఫ్రై చేసుకుని తింటున్నారట. ఎవరికి ఇచ్చిన బలి? దేవునికి ఇచ్చిన బలిని వీళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో మందులోకి స్టఫ్కి. ఆ కింద సందర్భం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది తర్వాత. మందులోకి స్టఫ్కి వాడుతున్నారట వీళ్ళు. ఆ దుర్వ్యాపారానికి వీళ్ళు చేసే పనులకి ఆ స్టఫ్కి వాడుతున్నారట. వీళ్ళ యాజకులు ఎవరో కాదు, వీళ్ళ పాస్టర్ గారులు ఆ దేవుడి కానుకల్ని వృధాగా వాడుతున్నారు. దేవుని కానుకలు మనం ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మన ఇష్టానుసారంగా దాంట్లో ఏం చేయకూడదు, ఖర్చు పెట్టకూడదు. కొంచెం దేవుని మందిర పనులకి తీసేసి మిగతావి ఏమన్నా ఉంటే మనం వాడుకోవాలి. కానీ ఈ రోజు అలా జరగట్లేదు. చాలా మంది సేవకులు చేసే పని ఏంటంటే, నేను ఈ మధ్య ఒక సేవకుని చూశానండి. ఆ సేవకుని కోసం చెప్తున్నాను అనుకోకండి. ఒక సేవకుని చూశాను. ఆ సేవకుడు చాలా రోజుల క్రితం చిన్న డొక్కు బండి మీద వెళ్ళేవాడు. నిన్నో మొన్నో కానీ తమ్ముడు నేను వస్తుంటే సరైన కారు కొనేసాడు ఆయన. ఆ కారు దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 20 లక్షల కారు ఉంటుంది. అది ఎందుకు ఇలా కొనేసాడంటే, ఆ చర్చ్ కోసం నాకు తెలిసిన విషయం ఏంటంటే, న్యూ ఇయర్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, వాళ్ళే బట్టలు కొంటారట. ఎవరు? సంఘస్థులందరికీ వాళ్ళే బట్టలు కొంటారట. కొని ఫ్రీగా ఎవరు ఏం చేస్తారంటే అందరికీ మ్యాచింగ్ డ్రెస్సులు, ఆ గాజులు కావచ్చు, చెవులీలు కావచ్చు, అన్ని కొనేస్తారంట. వీళ్ళు న్యూ ఇయర్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు బట్టల షాప్కి వెళ్ళి కొనుక్కోకూడదు, పాస్టర్ అమ్మగారి దగ్గరే కొనాలి. ఆ బట్టలే కొనాలి. ఇంకా బయట బట్టలు కొనుక్కోకూడదు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ బట్టలు కొనుక్కుని ఆ బట్టలు వేసుకోవాలి. మరలా వచ్చే సంవత్సరం అదే బట్టలు వేసుకోవడం కుదరదు, మరలా కొనాల్సి వచ్చినట్టు. విచిత్రమైన విషయం ఏంటంటే, సంక్రాంతి వస్తుంది కదా, వాళ్ళ పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారట, పాస్టర్ గారి పిల్లలు. వాళ్ళకి అరుసులు, పొంగడాలు ఇవన్నీ వేసి సంఘస్థులందరూ పంపించాలట. ఇంతకన్నా దరిద్రం ఏది ఉండదు. సంక్రాంతికి పాస్టర్ గారి పిల్లలకి ఏముండాలి? అప్పులు అని పంపించాలట. అర్థమవుతుందా? ఇలా వాడుతున్నారు. సేమ్ వాళ్ళు కూడా ఇలాగే వాడారట కానుకలు. దేవుని కానుకల్ని తమ ఎంజాయ్ చేసుకోవడానికి, తమ విలాసాలకి, తమ తాగడానికి వాడేశారట. ఇంకేం చేస్తున్నారంటే వీళ్ళు 22వ వచనం చూద్దాం, చూడండి. 2:22 ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట చెవిని పడగా. ఇంకేళ్ళు ఏం చేస్తున్నారంటే, మందిరానికి కొంతమంది ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో ఏం చేస్తున్నారట? తప్పుడుగా ప్రవర్తిస్తున్నారట. ఏం చేస్తున్నారు? తప్పుడు ప్రవర్తిస్తున్నారట. వాళ్ళు ఏదో ఎక్కడెక్కడో సీక్రెట్ గా చర్చిలోనే చేస్తున్నారట ఇవన్నీ. ఎవరు? పాస్టర్ గారు కానుకలు వేస్ట్ గా వాడుతున్నారు. ఇంకా కాకుండా మందిరానికి వచ్చే స్త్రీలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారట. ఇలాంటి వాళ్ళు లేరు ఇప్పుడు? ఖచ్చితంగా ఉన్నారు. పేర్లు ఊర్లో చెప్పక్కర్లేదు కానీ ఉన్నారు వాళ్ళు. ఆ రోజే కాదు, ఈ రోజుకి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, బలియాగాల్ని, కానుకల్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? వచ్చిన స్త్రీలతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు. ఈ 2 లక్షణాలు ఈ రోజు చాలా మంది సేవకులకు ఉన్నాయి, లేవా? ఈ 2 లక్షణాలు ఆ రోజు ఏలీ కుమారులకి, ఒప్నే ఫినెహాసుకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఈ రోజు కూడా అదే లక్షణాలు తగలడిపోతున్నాయి సేవకులకి. ఈ విషయం అంతా చెవిని పడగానే ఎవరికి? హన్నా గారికి ఈ మాటలన్నీ చెవిని పడగానే సరైన సేవకుడు మాకు లేడు, సరిగ్గా సంఘాన్ని నడిపించేవాడు లేడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ సేవకుడే పోకపోతే ప్రజలు ఏం బాగుంటారు? సేవకుడికే పాపం చేస్తుంటే ప్రజలు ఇంకెలా పాపం చేయకుండా ఉంటారు? కాబట్టి ప్రభువా, నాకు మగ పిల్లోడు కావాలి, నా కొడుకు సేవకుడు అవ్వాలి. నేను నా కొడుకుని చిన్నప్పటి నుంచి ఎక్కడ వదిలేస్తాను? మందిరంలోనే వదిలేస్తాను.
నా కొడుకులు నాకు పిల్లలు లేరన్న బాధ నాకు అక్కర్లేదు. నేను చిన్నప్పుడు పుడతాడా, పుట్టిన వెంటనే పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి ఎక్కడ వదిలేస్తాను. నా కొడుకు సేవకుడు అవ్వాలి, వీళ్ళందరినీ సరిచేయాలి, వీళ్ళందరినీ సరిచేయాలి. కాబట్టి నాకు ఆడబెట్టు వద్దంటే కాకొద్దు, నాకు ఎవరు కావాలి? మగ పిల్లోడే కావాలి. నా కొడుకే ఈ మందిరానికి యాజకుడు అవ్వాలి, ఇశ్రాయేలీలందరికీ ప్రవక్త అవ్వాలి. కాబట్టి నువ్వు నాకు మగ పిల్లోడిని అని ప్రార్థన చేసిందట. ఇలా ప్రార్థన చేస్తుంటే అక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా, పెద్ద ఆయన, అది మంచోడే. ఆ పెద్ద ఆయనకి ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఏమనిపించిందంటే, తాగేసావా అని అడిగాడు అటు వచ్చి. ఎందుకంటే ఇప్పుడు మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. మనకలా గంభీరంగా చేయట్లేదు. ఏడుస్తున్నప్పుడు చూడండి మాటలు రావు. బాగా దుఃఖం ఎక్కువైపోయినప్పుడు మాటలు వస్తాయా? ఖచ్చితంగా రావు. మూలుగుతూ ప్రార్థన చేస్తుంటే వచ్చి అన్నాడట ఆయన, తాగేసావా కొంపతీసి అన్నాడట. ఈ మనుషులు ఎప్పటికీ మన బాధలను అర్థం చేసుకోలేరండి, ఖచ్చితంగా అర్థం చేసుకోలేరు. అలాగంటే ఆవిడ మర్యాదగా మాట్లాడుతుంది, లేదండి అలా కాదు, నా బాధను బట్టి నా దుఃఖాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను అని చెప్తాను. చెప్పిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత ఆవిడ ఒక పని చేస్తుంది, చూద్దాం చూడండి. 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందితిని గాక నేను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తన మనసులో ఉన్నంత బెంగ అంతా పోయిందట. వీడికి ఇంకా పిల్లలు కలగలేదు. పిల్లలకు కలగకపోయినా, జాగ్రత్తగా ఉన్నాను, పిల్లలు కలగకపోయినా, పిల్లలు ఇంకా పుట్టకపోయినా తను చేసిన ప్రార్థన మీద ఆవిడకి నమ్మకం ఉంది. ప్రార్థన చేసి వచ్చింది, ప్రార్థన చేయక ముందు ఏడుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఏడుస్తుంది, సరిగా భోజనం చేయట్లేదు. ఎప్పుడైతే సన్నిధిలో ప్రార్థన చేసిందో, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసిందో, చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి ఇంక ఏడవడం మానేసిందట. తన మనసులో ఉన్న దుఃఖాన్ని అంతా తీసేసిందట. తన ముఖంలో దుఃఖం కనబడట్లేదట, సంతోషం కనబడుతుందట. ఇంకా దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. ఇంకా దేవుడు పిల్లల్ని ఇవ్వకపోయినా తను చేసిన ప్రార్థన మీద ఆవిడకి నమ్మకం ఉంది. మరి మనం చేసిన ప్రార్థన మీద మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మీకు ఒకసారి చెప్పినట్టు ఉన్నాను, మరొకసారి చెప్తాను. ఒకడు భయంకరంగా ప్రార్థన చేసేస్తున్నాడట, వర్షం రాకూడదు ప్రభు, నేను సువార్తకి వెళ్తున్నాను, లేకపోతే ఊరు వెళ్తున్నాను, వర్షం రాకూడదు అని ప్రార్థన చేసేసి ఒక గంట సేపు కన్నీళ్ళు కాచేసి కళ్ళు ఇలా తుడిచేసుకుని ఏం చేశాడంటే, ఎందుకన్నా మంచిది దారిలో వర్షం వస్తుందేమో అని ఎవడు కట్టుకుని వెళ్ళాడట. ఇతను చేసిన ప్రార్థన ఏంటి? వర్షం రాకూడదని. ఇతను చేసిన ప్రార్థన మీదే ఇతనికి నమ్మకం లేదు. అర్థమవుతుందా? ఇతను చేసిన ప్రార్థన మీద ఇతనికి నమ్మకం లేదు. మన ప్రార్థన కూడా ఇలాగే ఉంటాయి. ప్రార్థన చేస్తాం, మన సొంత దారిలో మనం వెతుక్కుంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తుందట, ఇవిడు చేసిన ప్రార్థన మీద ఆవిడికి నమ్మకం ఉంది. ఆ దేవాతి దేవుని మీద ఇవిడికి నమ్మకం ఉంది. ప్రార్థన చేసింది, తర్వాత నుంచి వచ్చి ఇంకా ఏడవట్లేదట. ఎంత మాత్రం ఏడవట్లేదు, సంతోషంగా ఉంది. దేవుడు, నేను మగబిడ్డని అడిగాను, నాకు మగబిడ్డని ఖచ్చితంగా ఇస్తాడని ఎదురు చూసింది. దేవుడు తగిన సమయమందు తనని హెచ్చించడానికి సిద్ధపడ్డాడు. తగిన సమయం వచ్చింది, తను దేవుడి చిత్తానుసారంగా ప్రార్థన చేసింది, దేవుడు మగబిడ్డని ఇచ్చేశాడు. పాలు విడిచిన వెంటనే పట్టుకెళ్ళి ఎక్కడ వదిలేసింది. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తుంది ఇవిడి. జనాలందరూ ఏమంటున్నారు, గొడ్రాలండి అని. ఆవిడ పిల్లాన్ని కనాలి, మగపిల్లాన్ని కనాలి, తగిన సమయం రావాలి. తగిన సమయం కోసం దేవుడు ఆపుతుంటే జనాలందరూ ఏమంటున్నారు, గొడ్రాలంటున్నారు. ఇంత భక్తిగా ఉంటుంది, ఇంతలా చేస్తుంది. దేవుడు ఏం చేశాడు దేవుడు? ఏమీ చేయలేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, తగిన సమయం కోసం చూస్తున్నాడు. తగిన సమయంలో పుడితే పిల్లలు ఎంత బాగుంటారు తెలుసా? పిల్లోడు పాలు విడిచిన వెంటనే తీసుకెళ్లి మందిరంలో వదిలేసిందట. వదిలేసిన వెంటనే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు తెలుసా? అమ్మ నీతో పాటు వచ్చేస్తానమ్మా అని ఆడట్లేదట. ఏం చేస్తున్నాడు? మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు తగిన సమయం మందు పిల్లల్ని ఇస్తే పిల్లలు ఎంత బాగుంటారు, ఎంత చక్కటి బిడ్డలను ఇస్తాడు దేవుడు. మనం కంగారు పడిపోయి ప్రార్థన చేసి మన సొంత ప్రయత్నాలు మనం చేసేసాం అనుకో, కుదురులేనోడు ఎవడో ఒకటి పుడేస్తాడో, ఆడుతూ నువ్వు పడతాం సరిపోతుంది అంటే ఆడు తలపోటు ఎక్కిచ్చేస్తాడు నీకు. అర్థమవుతుందా? దేవుని చిత్తానుసారంగా దేవుడు తగిన సమయం మంది ఇచ్చే బిడ్డలు చక్కగా ఉంటారు. ఆ బిడ్డను తీసుకెళ్లి మందిరంలో విడిచిపెడేసిందట. ఆ మందిరంలో ఏమైనా వాతావరణం బాగుందా?
బాగలేదు. అక్కడ ఉన్న సేవకులే బాగలేదు. వాళ్ళు అలా ఉంటున్నారని తెలిసి మందిరానికి ఎవరు రావట్లేదట. మందిరానికి ఎవ్వరు రావట్లేదట. మందిరానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట. దేవునికి బలియాగాలు ఇవ్వడానికి రావట్లేదట. ప్రార్థన చేసుకోవడానికి రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? అక్కడ ఉన్న సేవకులే స్థితిగతులే బాగలేదు కనుక వాళ్ళే పాపం చేస్తున్నారు కనుక రావట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు ఏం చేస్తున్నారు జనాలు? ఈ రోజు జనాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు పాపం చేసిన, వాళ్ళు వ్యభిచారం చేసిన, వాళ్ళు డబ్బులు తినేసిన, ఏం చేసినా మేము అక్కడికే వెళ్ళాలండి. మేము అక్కడే బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఆయన ఎలాంటోడైనా ఆయన మమ్మల్ని చెయ్యట్టుకుని నరకానికి ఈడ్చిపోయినా మేము అక్కడికే వెళ్తామండి. వీళ్ళు ఏం చేస్తున్నారు జనాలు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళే తిరగలేనప్పుడు మాకేం చెప్తారు? మేము అక్కడికి వెళ్ళం అని మానేశారు. అర్థమవుతుందా? ఈ స్థితిగతులు ఇప్పుడు జనాలకు లేవు. కానీ ఈరోజు జనాలు ఎలాగ ఆలోచించుకుంటారంటే వాళ్ళు బాగలేదు కాబట్టి మనం వెళ్ళకూడదని. కానీ చంటి బిడ్డను పంపిస్తుందంట అక్కడికి. మన ఆలోచనలు ఏంటి? ఆ రోజున్న జనాల ఆలోచనలు ఏంటి? వాళ్ళు బాగలేదు, మేము వెళ్ళకూడదు. ఈవిడ పిల్లోని పంపిస్తుంది. వాళ్ళు బాగలేదు, నా పిల్లోని అక్కడ పెట్టాలి, సరి చేయాలి. అది నా పిల్లోని అక్కడ బాగలేదు అని దూరం జరుగుతున్నారు అంతే. వాళ్ళు బాగలేదు, మేము దూరం వెళ్ళిపోవాలి, వాళ్ళు బాగలేదు, మేము దూరం వెళ్ళిపోవాలి. కానీ ఈవిడ ఆలోచన ఏంటి? వాళ్ళు బాగలేదు, వాళ్ళని సరి చేయాలి, లేదంటే ఈ జనాలందరినీ సరి చేయడానికి నా బిడ్డ సేవకుడు అవ్వాలి అని పంపిస్తుందట. ధైర్యంగా పంపిస్తుందట. ఈరోజు చాలా మంది సంఘం ఎందుకు మానేస్తున్నారంటే, సంఘాలు మానేస్తున్నారు కొంతమంది. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక విశ్వాసి మాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాగంటుందట, నేను రేపు నేను సంఘానికి రానండి అన్నట. ఎందుకమ్మా అంటే, సంఘంలో ఎవరు బాగున్నారని చెప్పండి, ఎవరు మంచిగా లేరు, ఎవరో సరిగ్గా ప్రార్థనలో ఉండట్లేదు, ఎవరో ప్రార్థన జరుగుతుంటే ఒకరు పడుకునే వాళ్ళు, ఒకరు మా ఫోన్ మాట్లాడే వాళ్ళు, ఒకరు అలా చేసేవాళ్ళు, ఒకరు ఇలా చేసేవాళ్ళు, ఒకరు ఇష్టం అంతా చదువుకుంటూ వస్తుందంట ఆవిడ. సరే అమ్మ, అయితే నువ్వు వీళ్ళందరినీ చూడకూడదమ్మా, దేవుడినే చూడాలమ్మా అంటే, లేదండి నా పక్కన కూర్చునే వాళ్ళు నేను చూస్తాం మానేస్తానేంటి, వాళ్ళు అలాగుంటే నేను మందిరానికి రానండి. సరే అయితే ఒక పని చేయి, ఒక గ్లాస్ తీసుకో, దాని నిండా వాటర్ పోయి నిండాగా పోసేసి నువ్వు చర్చి చుట్టూ ఒక 3 రౌండ్లు వేసిరా. ఈ నీళ్ళు ఒలక్కకూడదు, ఒక్క చుక్క కూడా ఒలక్కకుండా నువ్వు తీసుకొచ్చావంటే నీ మాట ప్రకారమే నువ్వు వెళ్ళిపోదు కానీ అని అన్నాడు. ఇవిడ చేస్తుంది, గ్లాస్ పట్టుకుని రౌండ్గా తిరుక్కుంటూ చుక్క కింద వలకూడదని అలా జాగ్రత్తగా పట్టుకుని వచ్చి, మాస్టర్ గారు నేను పడకుండా పట్టుకొచ్చేసానండి అన్నదంట. సరే అయితే నువ్వు ఇలా తిరుగుతున్న సమయంలో ఇక్కడ ఆరాధన జరిగింది కదా, ఈ ఆరాధనలో ఎవరు ఫోన్ చూస్తున్నారో నువ్వు చూసావా అన్నాడు. చూడలేదండి. ఎవరు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నారో నువ్వు చూసావా అన్నాడు. చూడలేదండి. ఎవరు ఏ పని చేస్తున్నారో, ఆరాధనలో ఏకీభించట్లేదని, లేకపోతే ఆరాధన జరుగుతున్నప్పుడు పడుకుంటున్నారని ఏమన్నా గమనించావంటే గమనించలేదండి. నీకు విషయం చెప్పనా, నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావో ఆ పని నువ్వు చూసుకుంటే నీకు పక్కన వాళ్ళ మీద దృష్టి ఉండదు. నీ దృష్టి అంతా పక్కన వాళ్ళ మీద కాదు, ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టు. నీ పక్కన వాళ్ళు ఎలా ఉన్నా కానీ నీ దృష్టి అంతా ఆయన మీద ఉండాలి అని చెప్పాడట. అర్థమవుతుందా? ఎవరి మీద ఉండాలి? దేవుని మీద నీ దృష్టి ఉండాలి, నీ పక్కన వాళ్ళ మీద కాదు. అలాగని సేవకుడు బాగోపోయినా పర్లేదండి, దేవుని చూడాలి, సేవకు చూడకనానకండి. అర్థమవుతుందా? ఇది పక్కన ఉన్న విశ్వాసుల కోసం. సేవకుడికి బాగోకపోతే, సేవకుడు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా సంఘం నుంచి దూరంగా ఉండాల్సిందే. ఒకవేళ ఇక్కడ మా పద్ధతులు బాగోకపోయినా మీరు ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోవచ్చు, మా పద్ధతులు బాగోకపోయినా. ఇక్కడ కరెక్ట్గా సంఘం సాగుతుంటేనే మీరు రావచ్చు, ఇది మాత్రం ఖచ్చితం. ఈవిడి పిల్లల్ని పంపించింది. ఎందుకు పంపిస్తుంది? వాళ్ళని సరి చేయడానికి. వెళ్ళాడు పిల్లోడు, ఎదుగుతున్నాడు. ఎంత ఎలా ఎదిగాడంటే, ఇశ్రాయేలీలందరికీ మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే సమూయేలు. అర్థమవుతుందా? మొట్టమొదటి ప్రవక్త, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రవక్త ఎవరండి అని అడిగిన ప్రతి ఒక్కరు నోటి నుంచి వస్తున్న సమాధానం ఏంటి? సమూయేలు. ఎవరైనా ఆయన దగ్గర రావాల్సిందే. ఆ ఇశ్రాయేల్ దేశం అంతా ఏ నిర్ణయం తీసుకోవాలి? పక్క దేశం మీద యుద్ధానికి వెళ్ళాలా? ఈయన దగ్గరికి వచ్చి అడగాలి. యుద్ధానికి వెళ్ళమంటారండి? వద్దంటారా అని అడిగితే ఈయన చెప్పితే అప్పుడు వెళ్ళాలి యుద్ధానికి. మేము పలానా చోట బలియాగం ఇవ్వాలనుకుంటున్నాం, లేకపోతే మా ఇంట్లో కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నాం, మీకు ఏ రోజు ఖాళీ ఉంటుందండి అని వచ్చి అడిగి వెళ్తారు. ఎంత ఎలా హెచ్చించాడు చూడండి. ఇంకా ఆయన ఎంత ఎలా హెచ్చించాడు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి.
ఆయన సమూయేలుని హెచ్చించడమే కాదు, హన్నా గారిని కూడా హెచ్చించాడు. రెండో అధ్యాయం 21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను 19 నుంచి చదువు ఒకసారి. 19 నుంచి చదువు. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇవిడు చేస్తున్న పని ఏంటంటే ఏటేటా మందిరానికి వస్తుంది కదా, ఏటేటా వీళ్ళకి రావటం అలవాటు. ఆ మందిరంలో ఎవరున్నారు? పిల్లోని వదిలేసింది, చంటి పిల్లోని వదిలేసింది. ఆ పిల్లోని సంవత్సరం తర్వాత చూడటానికి వస్తుంది. ఈ సంవత్సరం పాటు ఇంటికాడికి వచ్చి నా పిల్లోడు ఎలా ఎదుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో అని ఆ పిల్లోడికి ఒక నిలువు టంగి కుట్టిందట. అంటే పాస్టర్ గారు వేసుకునే డ్రెస్సులు ఉంటాయి చూసారా, ఆ డ్రెస్సులు కుట్టిందట. కుట్టి వచ్చి ఆ పిల్లోడికి సంవత్సరంలో ఒక రోజు వచ్చి ఆ పాస్టర్ గారు డ్రెస్ వేసి నా కుర్రోడు పాస్టర్ గారు అవ్వబోతున్నాడు అని మురిసిపోతుందట. నా కుర్రోడు సేవకుడు అవ్వబోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ సరి చేయబోతున్నాడు, ఈ సంఘాన్ని సరి చేయబోతున్నాడు అని మురిసిపోతుందట. కానీ ఈ రోజు మనం ఎలా మురిసిపోతాం? బట్టల షాప్కి వెళ్తాం, ఎర్ర ప్యాంటు పచ్చ సొక్క కొనేసి మా ఓడి ఎలాగున్నాడు, అచ్చం చిరంజీలాగా ఉన్నాడు అంటాం మనం. అయితే అర్థమవుతుందా? ఎక్కడెక్కడ కొత్తగా ఏ స్టైల్ వచ్చింది, కొత్తగా ఏ ఫ్యాషన్ వచ్చింది, నా పిల్లోడికి అర్జెంటుగా అది వేసేయాలి. కొత్త పిల్లలు చూసారా, స్పైడర్ మ్యాన్ డ్రెస్లని, ఆ డ్రెస్లని, ఈ డ్రెస్లని ఇవన్నీ వేస్తుంటారు. ఎందుకు? తల్లిదండ్రులు కొంటున్నారా? అర్థమవుతుందా? ఈవిడ ఏం చేస్తుంది? సేవకుని డ్రెస్సులు కొంటుందట. వచ్చి ఆ సేవకుడు డ్రెస్ వేస్తుంది, వచ్చి మురిసిపోతుందట. మురిసిపోతుంటే అప్పుడు అక్కడ ఉన్న సేవకుడు ఉన్నాడు కదా, ఎవరు? ఏలీ గారు, ముసలాయన, పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన ఇవన్నీ దీవించాడట, ఆశీర్వదించాడట. ఏమని దీవించాడో ఒకసారి చూద్దాం. చూడండి 20వ వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చును గాకని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారింటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను 2 కుమార్తెను కనెను. ఏంటట? సేవకుడు ఆశీర్వదించాడట. నీ బిడ్డని ఒక్కగానొక్క కొడుకుని ఎక్కడిచ్చేసావు? మందిరంలో ఇచ్చేసావు కాబట్టి, మందిరంలో పెరగడానికి ఇచ్చేసావు కాబట్టి నేను దీవిస్తున్నాను. దేవుడిని ఖచ్చితంగా గర్భఫలాన్ని మరలా దయచేస్తాడు అని అంటే కొడుకులు పుట్టేశారట, 3 కొడుకులు పుట్టేశారట, 2 కూతురు పుట్టేశారట. ఇప్పుడు జనాలందరూ అప్పటి వరకు ఫీలింగ్ ఏంటి? గొడ్రాలండి. పుట్టిన ఒక కొడుకును కూడా తీసుకెళ్లి తెంగరది ఎక్కడ వదిలేసింది? దేవుని మందిరంలో వదిలేసింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ 3 మగపిల్లలు పుట్టేశారట. తర్వాత 2 ఆడపిల్లలు. ఎంత ఎలా ఇచ్చించాడు చూడండి. జనాల్లో ఉన్న చెడ్డ పేరంతా తీసేశాడు. జనాలు నోటి మీద వేసుకుని ఉంటారు. వాళ్ళ పెద్ద అబ్బాయి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, తల్లి గారు, పెద్ద అమ్మగారు వందనాలండి అంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు వందనాలని అప్పుడు నిందించిన వాళ్ళే ఈ రోజు సేవకుల కుటుంబం అండి అని చెప్పుకుంటారు. అర్థమవుతుందా? దేవుడు తగిన సమయం అందు హెచ్చేస్తే ఇలా ఉంటుంది. అర్థమవుతుంది? మన సొంతంగా మన ప్రయత్నాలు చేస్తే ఈ హెచ్చింపు రాదు. దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తే ఆ హెచ్చింపు చాలా ఘనంగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? తగిన సమయం వరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాం కూడా చూడండి, దేవుడు పిలిచాడు, నిన్ను బహుజనంగా చేస్తాను, నీకు ఒక స్వాస్యాన్ని ఇస్తాను, ఒక దేశాన్ని ఇచ్చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా గొప్పగా చేస్తాను అని చెప్పాడు. కానీ వచ్చిన తర్వాత ఎన్నాళ్ళైనా పిల్లలు కలగట్లేదు. ఇతనికి ఏమో వయసు పెరిగిపోతుంది. సుమారుగా 100 సంవత్సరాలు వచ్చేసాయి, అయినా పిల్లలు లేరు. 100వ సంవత్సరంలో పిల్లడు పుట్టాడట. అర్థమవుతుందా? ఈ సంవత్సరాలన్నీ ఏం చేశాడు? ఆయన సుమారుగా 70 సంవత్సరాలను ఎప్పుడు వచ్చి ఉంటాడండి దేవుడు పిలుస్తున్నప్పుడు. 70 అనుకుంటా, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు వచ్చి ఉంటాడు. ఈ 30-25 సంవత్సరాలు ఎదురు చూశాడట దేవుని మాట కోసం. దేవుడు పిల్లలు ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తానన్నాడని 25 సంవత్సరాల పాటు ఎదురు చూశాడట. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల పాటు ఎదురు చూశాడట. అర్థమవుతుందా? ఈ రోజు మనం గట్టిగా 2-3 సంవత్సరాలు ఎదురు చూడలేకపోతున్నాం. మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకో, అది వెంటనే తీరిపోవాలి, వెంటనే అయిపోవాలి. ఇంకంతే. వెంటనే అవ్వకపోతే దేవుని మీద విశ్వాసం లేదు, ఇంకా ప్రార్థన చేయడం మానేస్తాం. దేవుడు ఇంకా చేయట్లేదండి అనేసి మనం మానేస్తాం. కానీ
25 సంవత్సరాలు ఎదురు చూశాడట. అన్నగారు ఎన్ని సంవత్సరాలు చూసారో లెక్కలేదు, కానీ ఆయన మాత్రం 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి పిల్లల కోసం. అర్థమవుతుందా? దేవుడు తగిన సమయం అందిస్తే ఆ హెచ్చింపు చాలా గొప్పగా ఉంటుంది. ఈ రోజు అన్నగారి కోసం ఇంతలా చెప్పుకుంటున్నాం మనం. ఆవిడ మరణించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడో పాత నిబంధన కాలంలో భక్తురాలు ఆవిడ కోసం ఇప్పుడు మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. అర్థమవుతుంది? అబ్రహాము గారు, ఆయన కోసం మనం ఇప్పుడు ఘనంగా చెప్పుకుంటున్నాం. ఆయన వాళ్ళకి అంత ఘనత ఎలా వచ్చిందంటే తగిన సమయం వరకు ఏం చేశారు? వాళ్ళు ఎదురు చూశారు. తగిన సమయం ముందు ఎదురు చూస్తే ఆయన రెక్కల నీడల్లో మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ఒకానొక సమయంలో హెచ్చేస్తాడు. ప్రతి దానికి సమయం ఉంటుంది. నీ జీవితంలో జరగాల్సిన మేలుకి ఖచ్చితంగా ఒక సమయం ఉంటుంది. అప్పుడు ఇస్తేనే బాగుంటుంది. చిన్నపిల్లలు చూడండి, కొడవలు ఉందనుకోండి, చిన్నపిల్లలకి అలా కొడవల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వెనక్కి లాగేస్తారు. చిన్నపిల్లడు కొడవల దగ్గరికి వెళ్తుంటే వెనక్కి లాగేస్తారు. పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేస్తారు? అదే కొడవలు ఇచ్చి కోతకాలం అంటారు. అర్థమవుతుందా? చిన్నప్పుడు ఇవ్వలేని వాళ్ళు అప్పుడు ఎందుకు ఇస్తున్నారు? వాడికి వాడటం రాదు. అది కోత కొయ్యాలని తెలియదు వాడికి, లేకపోతే ఏదైనా కూరగాయలు కొయ్యాలని తెలియదు. ఆయన కోసుకోవాలనుకుంటాడు వాడు. అర్థమవుతుందా? ఎలా వాడాలో తెలిసిన తర్వాత ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? తగిన సమయం అంది ఇవ్వటం అంటే అది ఇస్తే నీకు ఆనందం కలగాలి. దేవుడు చూసి 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 ఒక తగిన సమయం అందిస్తే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, దేవుడు ఇంతకు లేట్ చేశాడా ఇన్ని రోజులు, నా జీవితంలో ఈ మేలు జరగడానికి దేవుడు ఇంతకు లేట్ చేశాడు అంటావా అని అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఒకసారి మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మనం చదువుకున్న మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. దేవుడు ఈ మొదటి ఆదివారంలో, ఈ సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనందరితో చెప్తున్న మాట, మన చింత అంతా ఎవరి మీద మోపాలట? ఆయన మీద మోపండి. మీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. మీరు వెతకాల్సింది ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో నెమ్మదిని వెతకండి. ఆయన సన్నిధిలో ఎంత నెమ్మది ఉంటుందంటే, అన్నగారు చూడండి, ప్రార్థన చేసిన తర్వాత, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత తన బాధ అంతా ఎలా మర్చిపోయారు? ఆవిడ బాధ అంతా ఎలా మర్చిపోయి సంతోషంగా బతికేశారు? అంత సంతోషం ఉంటది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని బాధలతో అయితే వచ్చావో ఆ బాధలన్నింటి కోసం ఇక్కడ ప్రార్థన చేసేళ్ళు, నీ మనసుకి నెమ్మది వస్తుంది. మనుషుల దగ్గర చెప్పుకోవాలి, ఆ బాధ ఇంకా రెట్టింపు అయిపోతుంది. నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పావు అనుకో, ఏమవుతుంది? అలాగమ్మా, అలా జరిగిందా, ఇలా జరిగిందా అని చెప్తారు. అక్కడ చెప్తారు. తర్వాత ఏం చేస్తారు? నీకు వచ్చిన బాధని, నీ ఇంట్లో ఉన్న ఇబ్బందిని ఊరందరికీ కాల్ చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళకి ఎలా జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంటే, ఇలా జరిగిందంటే అని వాళ్ళ బాధని నివారించరు, ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా బాధని ఎక్కువ చేస్తారు. ఆ బాధ ఏదో దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్పుకో. అన్నగారు ఎలా ఓదార్పు పొందారో అలా పొందుతాం. అర్థమవుతుందా? ఆయన మన మీద, మన కోసం ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? మన చింత యావత్తు ఆయన మీద మోపుతూ ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, తగిన సమయం అందు ఆయన చేత హెచ్చింపబడడానికి ఎదురు చూస్తూ దీన మనస్కులై ఉండడమే మనం చేయాల్సిన పని. ఇది నిజమైన విశ్వాసి లక్షణం. ఇలాంటి లక్షణం మనకి దేవుడు దయచేయును గాక. తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చించును గాక. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనస్కులై ఉందుము గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి, మా జీవితంలో ప్రభా మీరు ఏ కార్యాలను అయితే చేయాలనుకుంటున్నారో ప్రభా, ఆ కార్యాలను తండ్రి పొందుకోవటానికి తండ్రి తగిన సమయం వరకు తండ్రి మేము ఎదురు చూసే విశ్వాసాన్ని మాకు దయచేయండి. అన్నగారి జీవితంలో తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాన్ని తండ్రి, మీరు హెచ్చింపుని తండ్రి మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. తండ్రి తగిన సమయం వరకు ఎదురు చూస్తే ప్రభా తండ్రి ఆ హెచ్చింపు ఎలా ఉంటుందో తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. తండ్రి తగిన సమయం వరకు తండ్రి ఆ మేలుల కోసం తండ్రి మీరు ఇచ్చే తండ్రి ఆ స్వాస్యాల కోసం ఎదురు చూసే తండ్రి కృపను దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. ఎంత మాత్రం తండ్రి అల్ప విశ్వాసంతో తండ్రి మా సొంత ప్రయత్నాలు తండ్రి, మా సొంత ఆలోచనలు తండ్రి పెట్టకుండా ప్రభు తండ్రి నీ మీదే ఆధారపడే విశ్వాసాన్ని దయచేయండి తండ్రి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అనుకున్న తండ్రి
మా చుట్టూ ఉన్న వాళ్ళు సూటి కోటి మాటలతో తండ్రి మమ్మల్ని ఏమన్నా తండ్రి తండ్రి తగిన సమయం వరకు తండ్రి అది ఏ కార్యమైనప్పటికీ ప్రభు తండ్రి మా జీవితంలో జరగని ఏ పని అయినప్పటికీ ప్రభు నీ మీదే ఆధారపడే తండ్రి పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. సంఘంలో ప్రభు గోధుమల్లో తండ్రి మేము అంతా ఉండడానికి ఎంత మాత్రం గురుగుల్లో ఉండకూడదు ప్రభు తండ్రి. బలంగా తండ్రి సంఘంలో కొనసాగడానికి తండ్రి కృప దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ తోడు దయచేయండి. తగిన సమయం అందు తండ్రి మమ్మల్ని హెచ్చించడానికి తండ్రి మీరు సిద్ధంగా ఉన్నారు. తగిన సమయం వరకు తండ్రి ఎదురు చూసి తండ్రి సంపూర్ణమైన విశ్వాసాన్ని మాకు తండ్రి మా అందరికీ దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. ఈ సంవత్సరం అంతా తండ్రి కాపాడు తండ్రి. నూతన సంవత్సరంలో మొదట ఆదివారంలో తండ్రి మీరు ప్రవేశపెట్టిన రీతిని బట్టి వందనాలు తండ్రి. ఈ మొదటి వారంలో తండ్రి మీరు తండ్రి మాకు తెలియజేసిన మాటను బట్టి తండ్రి తగిన సమయం వరకు తండ్రి ఎదురు చూసే తండ్రి పరిపూర్ణమైన విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ కృపలో భద్రపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువులో రక్షకుడైన యేసయ్య పెట్టాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పుట్టద అక్షరాస్యం నిమిత్తం వాక్య పఠనం జరిగించుకుందాం. కొరింథీయులకు రాసిన